హలో ఎవరివన్, మై సెల్ఫ్ రాజీ. నేను మ్యారేజ్ ముందు జాబ్ చేశాను. నాకు 40K శాలరీ వచ్చేది. కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో మా హస్బెండ్ కి హోమ్ టౌన్ లో జాబ్, నాకు హైదరాబాద్ లో జాబ్. ఎవరు స్కిప్ చేయాలి? ఆబ్వియస్లీ ఉమెన్. అదే జరిగింది నా లైఫ్ లో కూడా. నాకు మ్యారేజ్ కి ముందు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో ఐడియా కూడా లేదు. మ్యారేజ్ అయిన తర్వాతనే చాలా ఫేస్ చేశాను. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నా నీడ్స్ అయినా నేను మా హస్బెండ్ని రూపాయి అడగడానికి కూడా నేను అసలు ఇష్టపడను. నేను ఎర్న్ చేసుకున్న దానితోనే నా నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటాను. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంట్లో కానీ బయట కానీ ఎవరికైనా నాకు ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం నాకు తెలియలేదు. అప్పుడు అంటే హస్బెండ్ మనీ ఇస్తుంటే నాకు తీసుకోవడానికి కూడా మనసు వచ్చేది కాదు. అలాగా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ త్రూ నేను వెళ్ళినప్పుడు నేను చాలా అంటే ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండేదాన్ని. అంటే మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇంట్లోనే ఉండాలి అనే కాన్సెప్ట్కి వచ్చేసాను నేను. ఇంక నేనేం చేయలేనేమో, నాకు ఆపర్చునిటీస్ ఇంకా రావేమో, ఒకవేళ వచ్చినా బయటికి వెళ్ళాలి. పిల్లలు ఉన్న తర్వాత ఎలా ఉంటదంటే 24/7 కాదు, పర్ డేకి 30 hours ఇచ్చినా సరే మనకు వర్క్ అవ్వదు. పిల్లల ఇల్లు ఇంకా అంతే, బయట ప్రపంచంతో మనకు సంబంధం లేదు, వాళ్ళే మన ప్రపంచం. కానీ అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం ఎర్న్ చేయాలనే థాట్ ప్రతి ఒక్క ఉమెన్ కి ఉంటుంది కదా. దాన్ని క్రియేట్ చేయగలిగేది ఒక పర్సన్ మనకి వెనక ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. అన్నీ ఉన్నాయి, హిందీ, ఇంగ్లీషు. తెలుగులో పరిస్థితి ఏంటి? అలా హిందీ ఇంగ్లీష్ లో పడి నేను కూడా ఫేస్ చేశాను. కానీ అప్పుడు థింక్ చేస్తుంటే నేను సురేఖ అక్క వీడియోస్ యూట్యూబ్ లో చూశాను. చూసి 5 months, లిటరల్లీ 5 months నేను టెస్ట్ చేసి చూస్తూ ఒకేసారి నేనేం నమ్మలేదు. అంటే చాలా ఉన్నాయి, ఫేక్ చాలా ఉన్నాయి. ఇలా కూడా ఉంటుందా? అప్పుడు ఐడియా వచ్చింది నాకు. 5 months నేను ఫాలో అయ్యి అప్పుడు రీచ్ అయ్యాను. 5 months తర్వాత నేను ఎన్రోల్ అయ్యాను. నా ఎన్రోల్మెంట్ కూడా కార్వీలో నేను ఇప్పటి వరకు సింగిల్ రూపీ కూడా నేను పెట్టలేదు. నిజమే, ఇది సింగిల్ రూపీ కూడా పెట్టలేదు. నేను ప్లాటినం ప్యాకేజ్ లో ఎన్రోల్ అయ్యాను. ఎలా అంటే వెబ్సైట్ స్టార్ట్ చేయక ముందు నుంచి నేను వర్క్ చేశాను. అక్క ఆపర్చునిటీ ఎలా ఇచ్చారంటే, మీరు ఎన్రోల్ అవ్వద్దు, ఫ్రీగా అఫిలియేటింగ్ చేసుకోండి, ఫ్రీగా మనీ ఎర్న్ చేసుకోండి. ఇంత ఫ్రీ ఆపర్చునిటీ మనకి ఎక్కడ ఏ కంపెనీలో దొరుకుతుంది చెప్పండి? మనము ఒక ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయాలి అంటే 30 days కష్టపడి ఒక్క రోజు ఎక్స్ట్రా లీవ్ తీసుకున్నా ఆ రోజు శాలరీ కట్. అవునా కాదా? ఆ రోజు శాలరీ కట్. మనము ఇంట్లో బయట ఎంత కష్టపడినా ఇంట్లో ఎలాగో మనకు మనీ రాదు. బయట 1 day మిస్ అయినా సరే శాలరీ కట్ అవుతుంది. కానీ ఇక్కడ సింగిల్ రూపీ పెట్టకుండా మనకి రిటర్న్స్ వస్తుంటే ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను అదే చేశాను. కొంచెం గ్యాప్ వచ్చింది, ఫ్యామిలీ కోసం నేను కొంచెం టైం తీసుకున్నాను, అంతేగాని ఆగిపోలేదు. సో మనకి లైఫ్ లో ఎప్పుడైనా సరే ఒక ఉమెన్ ఏమైనా చేయగలదా అనే క్వశ్చన్ చాలా మంది మనకి వేస్తారు. నువ్వేం చేస్తావు? ఇంట్లోనే ఉంటావు, ఇంకేం చేస్తావు? నువ్వేం చేయలేవు. చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. ఓపెన్ గా చెప్తున్నాను, నేను చేయగలం. మనం కూడా నేను చేస్తానని వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం సక్సెస్ అయినప్పుడు మన సక్సెస్ ఒక రిటర్న్ చెప్తుంది. ఓకేనా? సార్వి తెలుగు అనేది మన లేడీస్ కి దొరికిన ఒక గొప్ప నిధి లాంటిది. దాన్ని మనం ఎంత వాడుకుంటే అంత షైన్ అవుతాం. అప్పుడు మనం ఏంటనేది మనం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఫేస్ చేస్తున్నా సరే మీరు గట్టిగా పట్టుకోండి, స్కార్విని వదలకండి. కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా మీరు గెయిన్ అవుతారు. ఎలా అంటే ఇప్పుడు నేను 1 lakh ఎర్న్ చేశానని నేను గొప్పగా చెప్పుకోవడం లేదు. నేను ఇప్పుడు ఉన్న ఫేస్ కి లిటరల్లీ లైఫ్ లో నేను ఇంకేమి చేయలేనేమో, ఇంతే నా లైఫ్ ఇంతే అని డిప్రెషన్ లో ఉండి ఏడుస్తూ కూర్చోవాలి ఇంట్లో. ఆస్తులన్నీ మనకి ఇంట్లో ఎవరైనా పేషెంట్ ఒకళ్ళు ఉంటే మన ఆస్తులన్నీ వేగ మెడలాగా కుప్ప కూలి పడిపోతాయి. ఆ టైంలో ఎలా ఉంటది మనకి? ఇంకా మన లైఫ్ ఇంకా అంటే ఒక పడిపోతే ఎలా ఉంటది? పడిపోయాను, ఇంకా లేవాలంటే 10 సంవత్సరాలు కూడా పడుతుంది ఒక్కొక్కసారి. కానీ నాకు ఆ భయం లేదు, ఎందుకంటే స్కార్వీ ఉంది. మనం 0 phase లో పడినా కూడా ఖచ్చితంగా మనం వితిన్ మంత్స్ లోనే మనం పైకి ఎదగొచ్చు. అంత ఉంది స్కార్వీలో. బట్ బయట వాళ్ళకి స్కార్వీ వాల్యూ తెలియడం లేదు. నేను కూడా ఒక సాధారణ భార్యనే, ఒక తల్లినే. కానీ నా జీవితం ఒక పెద్ద పోరాటం. నా హస్బెండ్ డయాలసిస్ మీద ఉన్నారు, 2 చిన్నపిల్లలు. బయటకు వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి కూడా లేదు. రేపు ఎలా అన్న భయం, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచన. అలాంటి టైంలోనే నాకు ఒక విషయం అర్థమైంది. నేను స్ట్రాంగ్గా ఉండాలని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని. అప్పుడే నేను నా ఫ్యామిలీని బిల్డ్ చేసుకోగలను అని. స్కార్వీలో వచ్చిన అవకాశాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను. స్కార్వీ నాకు మనీ ఎర్న్ చేసే అవకాశాన్ని మాత్రమే కాదండి, నాలో ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇచ్చింది.
ఈ రోజుల్లో ఏం జరుగుతుందో మనం ఎవరం చెప్పలేమండి. సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఎర్న్ చేయాలి. సో, ఎమోషనల్‌గా, ప్రొఫెషనల్‌గా, పర్ఫెక్ట్‌గా నేను మిమ్మల్ని గైడ్ చేయగలను. ఇది నా ఒక్కదాని కథ కాదు. క్రిటికల్ సిట్యుయేషన్‌లోంచి బయటకు వచ్చి జీవితాన్ని నిలబెట్టుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కథ. మన కుటుంబాన్ని గౌరవంగా నడిపించే సత్తా డబ్బుకి మాత్రమే ఉంది. నేనున్న ఫేజ్‌కి నాకసలు భయం లేదు. నేను అచీవ్ చేస్తాను, ముందుకెళ్తాను. ఎందుకు అంటే స్కార్వి ఉంది. అదొక్కటే నా మైండ్‌లో ఉంది. అందుకే నేను ఎలాంటి డిప్రెషన్‌కి లోన్ అవ్వట్లేదు. సో, నాకు ఇంకా చాలా ధైర్యంగా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్తాం మనం. ఒక 1 మంత్ లీవ్ పెడతాము. ఖచ్చితంగా రిజైన్ ఇవ్వమంటారు. 1 మంత్ లీవ్ ఎవరు ఇవ్వరు. ఇప్పుడు నేను 2 మంత్స్ బ్రేక్ తీసుకున్నా, 3 మంత్స్ బ్రేక్ తీసుకున్నా, 1 ఇయర్ బ్రేక్ తీసుకున్నా సరే తర్వాత అయినా స్కార్విలో కంటిన్యూ అయ్యే ఆపర్చునిటీ మనకు ఉంది. అంత మంచి ఆపర్చునిటీని ఎవరు యూటిలైజ్ చేసుకోకుండా ఉంటారు. సో దీని వాల్యూ మనకి బయట వాళ్ళకి తెలియక రావట్లేదు. కానీ స్కార్వికి సక్సెస్ మాత్రం చాలా త్వరగా వచ్చింది. దట్ ఈస్ స్కార్వి పవర్. సురేఖ అక్కకి నేను థ్యాంక్స్ కాదు కానీ నాకు నిజంగా హగ్ చేసుకోవాలనిపిస్తుంది. నిజంగా అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ ఎలా అంటే మనకి ఏది కావాలి అనడానికి నిజంగా నా నిధి నాకు దొరికిన గొప్ప నిధి సురేఖ అక్క. నేనైతే చాలా ధైర్యంగా ఫీల్ అవుతాను. లిటరల్లీ నేనున్న సిచ్యువేషన్కి నాకు నిజంగా కానీ నాకు నిజంగా భయం లేదు. స్కార్వి ఉంది, నేను ముందుకెళ్ళగలుగుతాను. నా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతానని నాకు నిజంగా చాలా ధైర్యంగా చెప్తున్నాను నేను. మీరు కూడా స్కార్విని నమ్మండి. ఎవరో వచ్చి మీకు నేనున్నానని చెప్పడం కాదు. మీరు ఒక్కటి నేను ఇది చేయగలను అని నమ్మినప్పుడు మాత్రమే అది మీకు సాధ్యమవుతుంది. ప్రతిసారి మన వెనక ఎవరు ఉండరు. ఏదో ఒక పేజ్లో మనం ఒంటరిగానే నిలబడాలి. కానీ మన వెనక స్కార్వి ఉంది, మనం ఒంటరిగా నిలబడనివ్వరు. థ్యాంక్ యూ సో మచ్ స్కార్వి అండ్ డాక్టర్. థ్యాంక్ యూ. లైఫ్ మనకి ఎప్పుడు ఈజీగా పూలబాటలా మారదండి. ముళ్ళున్న దారిలో ధైర్యంగా నడిచినప్పుడే దాన్ని దాటుకుంటూ వెళ్ళి పూలబాటని చేరుకోగలుగుతాం. లేదు నేను ఎగురుకుంటూ వెళ్తాను అంటే బొక్క బోర్లా పడిపోతాం. మీకు స్కార్వి గురించిన డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోకు ముందు 2 వీడియోస్ చేశానండి. ఆ 2 వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అన్నీ ఒక క్లారిటీ వస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ త్రూ వెళ్ళి డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీరైతే స్కార్విలో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి, నేను నా మెయిల్ చెక్ చేస్తున్నాను. January 19 అండ్ January 26 మండే పే అవుట్ డే కాబట్టి మీకు మెయిల్లో పే అవుట్ వస్తుంది. మనకి క్రెడిట్ అయినట్టు ప్రూఫ్ అండి ఇది. చూడండి 28,000లో 1,400 కట్ అయ్యి 26,600 క్రెడిట్ అయ్యింది. January 26 9/4కి నాకు మెయిల్ వచ్చింది. చెక్ చేయండి. January 19 ఎక్కడుంది? ఇవన్నీ మీకు మెయిల్ ఎందుకు చూపిస్తా అంటే ప్రూఫ్ మనకి. సో యాక్షన్ టేకర్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యి మంచిగా స్కిల్స్ నేర్చుకొని మీ లైఫ్ని రీబిల్డ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఛానల్ని. చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి.